greet you all in the name of Jesus Christ. కాబట్టి మరి ఒకసారి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ప్రభువైన క్రీస్తు యేసు నామములో మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. Today we are going to meditate on our spiritual helmet. మన ఆత్మీయ శిరస్త్రాణమును గురించి ఈ రోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. Ephesians 6th chapter verse 17 says like this. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము ఈ విధముగా చెబుతున్నది. Helmet of salvation. రక్షణయను శిరస్త్రాణమును తీసుకొనిడి. Take the helmet of salvation. రక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనిడి. It's not that God will come and put on the your helmet. దేవుడే వచ్చి ఆ శిరస్త్రాణాన్ని మన తలపైన ఉంచాడు కానీ we should do it. నీవు నేనే దీన్ని చేయాలి. Paul said put on the armor of God. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, మరి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. And take the helmet of salvation. రక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనుడి. We all know this word. మనందరికీ ఈ వాక్యం తెలుసు. But we don't know the meaning of this word. కానీ దాని యొక్క అర్థం ఏమిటో మనకు తెలియదు. Oh, we know the Sunday school teachers beautifully make a crown and say that salvation. మరి మనం చాలాసార్లు చూసినట్లయితే సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ టీచర్స్ ఒక కిరీటాన్ని చేసి దానిపైన రక్షణ అని రాస్తూ ఉంటారు. So we ask Sunday school children, they will say this is salvation. మరి మనం సండే స్కూల్ పిల్లలను అడిగినట్లయితే వాళ్ళ కిరీటం చూపించి ఇదే రక్షణ అంటే అని అంటారు. The Sunday school teachers say that we don't know what is helmet, but we know that salvation is a helmet. మరి వారిని సండే స్కూల్ టీచర్స్ అడిగినట్లయితే మరి హెల్మెట్ అంటే ఏంటో తెలియదు కానీ రక్షణ అనే శిరస్త్రాణం అంటే తెలుసు అని అంటూ ఉంటారు. We all know there is a helmet of salvation. అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే రక్షణ అనే శిరస్త్రాణం ఉన్నది. Today we are going to see what is this helmet of salvation. అయితే ఆ రక్షణ అనే శిరస్త్రాణం ఏమిటో ఈ రోజు మనం చూడబోతూ ఉన్నాం. Hallelujah. 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 Why do we need this? మనకిది ఎందుకని అవసరమై ఉన్నది? And Ephesians 6th chapter 13th word says like this, sir. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా సెలవిస్తున్నది. Therefore take up the whole armor of God that you may be able to withstand in the evil day and having done all to stand. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. So every life will have their own tough times. మరి ప్రతి జీవితంలో చూసినట్లయితే కష్టతరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. Anybody preaches, oh you will never have any tough time, that's something wrong with that preacher. Don't believe all these things. ఒకవేళ ఏ బోధకుడైనా కూడా మీ జీవితంలో ఎటువంటి కష్టాలు రావు, ఆపదలు రావు అని చెప్పినట్లయితే ఆయన అబద్ధ బోధకుడు. అటువంటి మాటలు మీరు నమ్మొద్దు. Because we have an enemy. ఎందుకంటే మనకు ఒక శత్రువు ఉన్నాడు. Even Christ has an enemy. క్రీస్తుకు కూడా శత్రువు ఉన్నాడు. That fellow came to Christ also. కాబట్టి క్రీస్తు దగ్గర కూడా శత్రువు వచ్చాడు. So he will come to us also. కాబట్టి మన యొద్దకు కూడా వస్తాడు. So he will create some problem for us. ఏదో ఒక సమస్య తీసుకొని వస్తాడు. And that time we have to stand. ఆ సమయమందు మనం దాన్ని ఎదుర్కొని నిలబడాలి. That's what Paul said, if you wanted to stand before your enemy you have to put on the armor of God. కాబట్టి ఆ శత్రువును ఎదుర్కొని మనం నిలబడాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. And that armor I am going to take only one today. అయితే ఆ సర్వాంగ కవచంలో ఒక ఆయుధం గురించి నేను చెప్పబోతున్నాను. That is the helmet of salvation. అది రక్షణయను శిరస్త్రాణము. We know the breastplate, of course, righteousness breastplate. నీతి అనే మైమరువు మనకు తెలుసు. And we know the shield of faith. విశ్వాసమను డాలు మనకు తెలుసు. We know the sword of ఖడ్గమను word of God. ఖడ్గమను దేవుని వాక్యమును గురించి తెలుసు. We know the preparation of the shoes. కాబట్టి సిద్ధ మనసు అనేటువంటి జోడు మనకు తెలుసు. All we know. ఇవన్నీ మనకు తెలుసు. But helmet of salvation. కానీ రక్షణయను శిరస్త్రాణము. What do you mean by that? దాని ఉద్దేశం ఏమిటి? How to put it? అది ఏ విధంగా మనం ధరించుకోవాలి? How it will save us? మనల్ని ఏ విధంగా రక్షించుకోవాలి? We have been saved by the Lord. ప్రభు మనల్ని రక్షించాడు. We have been cleansed by the Lord. ప్రభు మనల్ని శుద్ధీకరించాడు. We have been, purchased by the blood of Christ. క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం విక్రయించబడ్డాం. మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. We all know this. మనకి ఇవన్నీ తెలుసు. But how it works as a helmet for us? అయితే అవన్నీ కూడా మరి శిరస్త్రాణంగా ఏ విధంగా పనిచేస్తాయి? Because the devil will attack only in the mind. ఎందుకంటే అపవాది మన మనస్సును ఆటంకపరుస్తాడు. He will attack only in your mind. మన మనస్సు పైన వాడు పోరాటం చేస్తాడు. And he will attack only in your thoughts. మన ఆలోచనలను వాడు మరి పోరాటం చేస్తాడు. Hallelujah. Hallelujah. Oh, we put all the armors. కాబట్టి మనం సర్వాంగ కవచమును ధరించుకొని we have the breastplate. మనకు మైమరు ఉన్నది. We have the shield. డాలు
ఉన్నది, you have the sword, ఖడ్గం ఉన్నది, all wonderful. ఇవన్నీ బాగున్నాయి. But if you don't have the helmet, కానీ శిరస్త్రాణం లేకపోతే you are in a great danger. మనము గొప్ప ఆపదలో ఉన్నట్టే. And even the normal soldiers also the same problem. మరి సాధారణమైనటువంటి సైనికులకు కూడా ఇటువంటి సమస్యే. They may have powerful weapons, వారి మరి బలమైనటువంటి ఆయుధాలు ఉండవచ్చు. but the enemy, sends a bullets and hit in the head, he is flat next moment. మరి ఒకవేళ శత్రువు వారి తలపైన కాల్చినట్లయితే వారు అక్కడే మరణిస్తారు. Even somewhere some problem comes, he can escape. ఒకవేళ శరీరంలో వేరొక చోట తగిలినట్లయితే తప్పించుకునే The wounds అవకాశం ఉంది. can be healed. ఆ గాయాలు కొన్ని రోజుల తర్వాత But if he తగ్గిపోతాయి. hits in the head, కానీ ఒకవేళ తలలో తాకినట్లయితే next moment he is flat. ఆ మరుక్షణమే మరణిస్తాడు. Even the spiritual life also. ఆత్మీక జీవితంలో కూడా If the devil hits our thoughts, ఒకవేళ శత్రువు మన ఆలోచనలను if the ఆటంకపరిస్తే, devil hits our mind, ఒకవేళ మన మనస్సును ఆటంకపరిస్తే we are flat. మనం అక్కడే పడిపోతాము. Spiritually flat. ఆత్మీక జీవితంలో మరణిస్తాము. Even physically also we will flat sometimes. కొన్ని సార్లు మరి శారీరకంగా కూడా మరణిస్తాము. Sometimes we will be rejoicing in the Lord. కొన్ని సార్లు ప్రభునందు ఆనందిస్తూ ఉంటాం. Oh, Lord is great. మన దేవుడు గొప్పవాడు, Lord is good. ప్రభు మంచివాడు. Today pastor preached very well. ఈ రోజు అయ్యగారు ఎంతో మంచి I వాక్యాన్ని got చెప్పారు. encouraged. నేను ఎంతో ప్రోత్సాహం And I పొందాను. go home. నేను ఇంటికి వెళ్తాను. Monday, Tuesday, మరి సోమవారం మంగళవారం somebody will గడిచిపోయింది. call me. ఎవరో ఒకరు కాల్ చేస్తారు. ఏదో some news he will give. ఏదో ఒక వార్త Some చెబుతారు. negative report he will give. ఏదో మనకు అనుకూలం కానిది Oh, చెబుతారు. something, you are believing all this thing, it will not going to happen. వారు అంటుంటారు, ఇవన్నీ నమ్ముతున్నావా, ఇలా జరగదని అంటారు. Never going to happen. అది ఎప్పటికీ జరగదలా. Oh, somebody will say. ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. Devil can use anybody. కాబట్టి శత్రువు ఎవరినైనా వాడుకోవచ్చు. It could be your family member, it could be neighbor, or it could be anybody who works with you, or he will use man to tell something, or news, or newspaper, anything he will use. అది ఒకవేళ నీ కుటుంబంలోని వారే కావచ్చు, నీ పొరుగు వారు కావచ్చు, నువ్వు పనిచేస్తున్న వారు కావచ్చు, లేకపోతే వార్తలలో నీవు చదవచ్చు. ఏ మనిషినైనా దేన్నైనా శత్రువు వాడుకోగలడు. Some negative news will come. ఏదో ఒక అనుకూలం కాని వార్త వస్తుంది. So the bullet is aimed at your head now. కాబట్టి ఆ బుల్లెట్ ఇప్పుడు మన తలకు మరి సూటిగా పెట్టబడి It will ఉంది. come and hit you. అది వచ్చి మన తలనే తాకుతుంది. Sunday, super Sunday. సండే రోజు మరి అద్భుతంగా ఉంటుంది. Monday, Tuesday. సోమవారం మంగళవారం గడిచిపోతే We are like this. నీరసించిపోతాం. We are flat. మనం అక్కడే పడిపోయినట్లుగా We are ఉంటాం. like this. తల పట్టుకొని కూర్చుంటాం. And we are very, very worried. ఎంతో దిగులుగా ఉంటాము. Oh Lord, where are you, Lord? ప్రభువా నీవు ఎక్కడున్నావయ్యా? ఎట్లా జరుగుతుంది, Lord? ఇవన్నీ ఎట్లా How జరుగుతాయి is ప్రభువా? going to happen, Lord? ఇది ఏ విధంగా So జరగబోతుందయ్యా? you are flat in the bed. కాబట్టి బెడ్ మంచులో అలా పడుకొని ఉంటాం. You will be round like that. అలా ముడుచుకొని ఉంటాం. You are flat. మనం పడిపోయినట్టు స్థితి. What pastor you are telling about me? You have seen me or not? You don't ask me. Everybody will be like that. పాస్టర్ గారు ఏంటి నా గురించే చెబుతున్నారా, నన్ను చూసారా ఏంటి మీరు ఎప్పుడైనా అని అడగకండి. అందరి పరిస్థితి అదే. Hallelujah. హల్లెలూయా. Because the devil hit our head. ఎందుకంటే మనకు తలకు సూటిగా వాడు కొడతాడు. He hit our mind only. మన మనస్సునే వాడు దెబ్బతీస్తాడు. So, since we don't have the knowledge about what is the helmet of salvation, we are struggling. కాబట్టి మనకు రక్షణ అనే శిరస్త్రాణమును గురించి అవగాహన లేనందువలన మనం ఈ పోరాటాల్లో పడిపోతూ We ఉన్నాం. know the knowledge. Bible says we know that I heard messages. మరి బైబిల్ ఇలా చెబుతుంది అని మనకు తెలుసు, ఎందుకంటే వర్తమానాలు విన్నాం గనుక. Every preacher says put on the helmet of salvation. మరి ప్రతి బోధకుడు చెబుతూ ఉంటారు రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించండి అని. But what is the helmet of salvation? కానీ అసలు రక్షణ అనే శిరస్త్రాణం ఏంటి? ఏంటి అండి చెప్పండి మా ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసండి? వాట్ ఈస్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ అనే శిరస్త్రాణం అంటే ఏంటి? ఎవరికి తెలీదా? ఓకే, దట్ ఈస్ వాట్ టుడే మెసేజ్. హల్లెలూయా. అదే ఈ రోజు వర్తమానం అండి. How many of you are willing to hear that? ఎంతమంది వినాలనుకుంటూ How ఉన్నారు? many really wanted to hear that? Hallelujah. ఎంతమంది నిజంగా దీన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారు? హల్లెలూయా. Since we don't have the knowledge, we don't have the wisdom of it. Knowledge is something we learn. మరి జ్ఞానం అంటే మనం ఏదో నేర్చుకునేది. But wisdom is applying the knowledge. కానీ జ్ఞానము మరి మనం దానిని ఎలా అనుకరిస్తూ ఉన్నాం అనేది what కావాలి. is helmet of salvation? What helmet of salvation? మనకు రక్షణ అనే శిరస్త్రాణం ఉందని But తెలుసు, how to apply we don't know. కానీ మన జీవితంలో దాన్ని ఎలా అనుభవించాలో That is తెలియదు. what we like to know. Let the Lord help us to know today. కాబట్టి ఆ విషయంలో ఈ రోజు ప్రభు మనకి సహాయం చేయును గాక. First of all, అయితే మొదటిగా the objective of the devil, సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, two objective he had.
వానికి రెండు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. The devil always work towards take our hearts away from the love of God. ఎప్పుడు కూడా అపవాది మన హృదయాన్ని దేవుని ప్రేమలో నుంచి వేరుపరచడానికి ప్రయత్నిస్తూ So ఉంటాడు. when we come to church, ఆలయానికి వచ్చినప్పుడు we are so happy. మనం ఎంతో సంతోషంగా ఉంటాం. And the promise have been given. వాగ్దానం వచ్చింది, So something happened good. ఏదో మంచి జరిగింది, And we are all happy. మనందరం సంతోషంగా We ఉన్నాం, love God. దేవుని ప్రేమిస్తూ Oh, ఉన్నాం. I love Jesus. యేసయ్యా నిన్ను ప్రేమిస్తూ Oh, ఉన్నాను, I do. Oh, I love you, Lord. ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. Something adversary happens. ఏదో మనం ఊహించనిది జరిగింది, Or something delay happened. ఏదో కొంత ఆలస్యం Something జరిగింది, disappointment happened. ఏదో మనం అనుకోకుండా మనల్ని దెబ్బతీసేది జరిగింది. And how we are able to say we love you, God. అప్పుడు మనం చెబుతూ ఉన్నామా, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నామయ్యా అని. Hallelujah. హల్లెలూయా. Oh, we believe certain things. కొన్ని విషయాలు మనం నమ్ముతూ ఉన్నాం. Oh, we believe on prophecies. ప్రవచనాలు నమ్ముతూ ఉన్నాం, We believe that something is going to happen. ఏదో జరగబోతుందని నమ్ముతూ ఉన్నాం. All the things are wonderful. ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. But when we got a negative news from somebody, we are flat. అయితే ఎప్పుడైతే మనకు అనుకూలము కానటువంటి ఒక వార్తను ఎవరి దగ్గర నుంచి అయినా విన్నామో అక్కడే మనం పడిపోయిన స్థితి. Oh, it is not going to happen. ఇది జరగదు ఇంకా, It is not going to happen. ఇవన్నీ జరగవు ఇంకా. The Lord, the Lord, where is the Lord? ప్రభు ఎక్కడ ఉన్నాడు? And it is not going to happen in my life. ఇంకా నా జీవితంలో అది నెరవేరదులే. Hallelujah. హల్లెలూయా. We speak all these verses. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. And I am not a good person. నేను మంచివాణ్ణి కాదు కదా, I am not a good person. నేను మంచివాణ్ణి So కాదు, it is not going to happen in my life. కాబట్టి నా జీవితంలో ఇది జరగదు. How many of you said this word? ఎంతమంది ఈ మాట చెబుతూ ఉన్నారు? Huh? చెప్పలేదు. If you are not told something, you came from heaven otherwise. ఒకవేళ ఇటువంటి మాటలు మీరు ఎప్పుడు చెప్పి ఉండకపోతే మీరు పరలోకం నుంచి వచ్చినట్లే. Hallelujah. హల్లెలూయా. You came directly from heaven. మీరు నేరుగా పరలోకం నుంచి వచ్చిన వారే ఇంకా. So every one of us, we told this. మనందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు అనే ఉంటాం. Hallelujah. హల్లెలూయా. The reason is we lack the truth. దానికి కారణం ఏమిటి అంటే సత్యమును గురించిన గ్రహింపు We లేకపోవడం. are not able to maintain the love on Christ when we are in trouble. మనము సమస్యలలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించిన అవగాహన మనకు లేకుండా That పోతుంది. is what devil wants it from you. అదే అపవాది కావాల్సిందల్లా. And the devil's second objective, అయితే రెండవ ఉద్దేశం ఏమిటి అంటే he works towards to take our hearts away from the promises of God. అయితే మన హృదయాన్ని దేవుడిచ్చినటువంటి వాగ్దానములలో నుంచి దూరం చేస్తాడు. Amen. Hallelujah. Hallelujah. We got lot of promises. మనకు అనేకమైనటువంటి My life వాగ్దానాలు will be ఉన్నాయి. like this. నా జీవితం ఈ విధంగా My children ఉండబోతుంది, will be like this. నా పిల్లలు ఆ విధంగా I will get ఉండబోతున్నారు, this like this. నేను ఇవన్నీ విషయాలు All పొందుకుంటాను. promises are good. వాగ్దానాలన్నీ But బాగున్నాయి, when it is delayed, కానీ దాంట్లో ఆలస్యం జరిగినప్పుడు, when something problem, ఏదో ఒక సమస్య when the వస్తే, disappointment came, ఏదో ఒక మనకి దిగులుగా ఉండేటువంటి విషయాలు ఏదైనా జరిగినప్పుడు we are flat. మనం అక్కడే పడిపోయిన స్థితి. Yes or no? అవునా కాదా అండి? చెత్తమ్మ చొల్లండి. శబ్దంతో చెప్పండి. అవునా ఇలా కాదా? అవునా కాదా? Yes or no? అవునా కాదా అండి? Praise the Lord. That is హల్లెలూయా. what devil wants. అదే అపవాదికి కావాల్సింది. That is what he hit here. అందుకనే మన మనస్సు పైన వాడు గురి He పెడతాడు, sent the bullet to only here. ఆ తలపైనే కొడతాడు. And when we are alone, మనం ఒంటరిగా ఉన్నప్పుడు we think about it. దాని గురించి ఆలోచిస్తాం, We are, I don't know what is going to happen. ఎంతో నిరుత్సాహపడతాం, I don't know what's going to happen. ఏం జరగబోతుందో We తెలియదు. lose the faith. విశ్వాసం We కోల్పోతాం, started doubting. అనుమానం ప్రారంభమవుతుంది, And we got fear. భయం వచ్చేస్తుంది. All will come. అప్పుడు అవన్నీ కూడా When the దిగజారిపోయిన fear స్థితి. comes, doubt will come. ఎప్పుడైతే భయం వస్తుందో అనుమానం కూడా And వస్తుంది, the darkness will come. అప్పుడు చీకటి ఆవరిస్తుంది. We will not be able to believe God. మనం అప్పుడు దేవుణ్ణి నమ్మలేము. So this is what the devil wants to do it for you. కాబట్టి అపవాది మన జీవితంలో ఇదే చేయాలి అనుకుంటూ ఉన్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. He wants to separate you from the love of God. దేవుని ప్రేమలో నుంచి దూరం He చేయాలనుకుంటూ wants ఉన్నాడు. to take the faith on your promises. వాగ్దానం పట్ల నీకున్న విశ్వాసాన్ని So తొలగించాలనుకుంటూ he ఉన్నాడు. used two weapons. కాబట్టి రెండు ఆయుధాలను He has ఉపయోగిస్తాడు. two different types of bullets. మరి రెండు వివిధమైనటువంటి బుల్లెట్లు ఉన్నాయి. One bullet is called sin. ఒకటి పాపము, One bullet called worry. ఇంకొకటి దిగులు. Hallelujah. హల్లెలూయా. Hebrews 12th chapter verse 1 says like this. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా Hebrews చెబుతూ 12th ఉన్నది. chapter 1. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. Therefore we also, since we are surrounded by so great cloud of witness, let us lay aside every weight and the sin which is so easily ensnares us.
so easily ensnares, and let us run with endurance the race which is set before us. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. Amen. Hallelujah. హల్లెలూయా. Devil used two weapons. అపవాది రెండు ఆయుధాలను వాడతాడు. One is sin, ఒకటి పాపము, lust, అంటే మోహం అనేటువంటి పాపము. and the second one, రెండవదిగా worry. దిగులు. I'm not going to talk about sin today. ఈరోజు పాపం గురించి నేను మాట్లాడటం లేదు, కానీ I'm going to talk about only worry. నేను దిగులు గురించి మాట్లాడబోతూ ఉన్నాను. Many believers got problem because of the worry. ఎందుకంటే అనేక మంది విశ్వాసులు దిగులును బట్టి సమస్యను కలుగ చేసుకుంటూ ఉన్నారు. Many got into trouble because of disbelief and anxiety. ఎందుకంటే అనేక మంది ఈ దిగులును బట్టి అవిశ్వాసమును బట్టి సమస్యల్లో చిక్కుకుంటూ ఉన్నారు. Oh, that devil brings all these things to us. కాబట్టి అపవాది మన జీవితంలో ఇటువంటి తీసుకొని వస్తూ Oh, ఉంటాడు. your pastor told it is going to happen today. The promise is going to fulfill. ఈ రోజు పాస్టర్ గారు చెప్పారా ఈ వాగ్దానాలు నెరవేరబోతున్నాయని? It's not going to happen. అవన్నీ జరగవు. Did you see the world? ఈ లోకంలో నువ్వు చూసావు కదా, How it is like that today. పరిస్థితులు ఈ రోజు ఎలా ఉన్నాయి? Everything is going down. అన్ని కూడా మరి దిగజారిపోతూ ఉన్నాయి. Nothing will happen for us. కాబట్టి ఏమి జరగదు ఇంకా. And somebody will call. అప్పుడు ఆ సమయంలో ఎవరో కాల్ చేస్తారు, say one report. ఏదో ఒకటి వార్త చెబుతారు. Oh, we are down. అప్పుడు ఇంకా మనము దిగజారిపోతూ ఉంటాం. అక్కడ ఇంకా పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం. Negative thoughts, మరి నెగటివ్ ఆలోచనలు, doubts, అనుమానాలు, negative reports. వ్యతిరేకమైనటువంటి So we వార్తలు, are victims of these attacks. బాధితులుగా అవుతూ ఉంటాం. Praise the Lord. Hallelujah. I hope హల్లెలూయా. So we are victims of the these attacks. కాబట్టి ఈ పోరాటంలో వీటన్నిటిని బట్టి మనము వాటి బాధితులుగా No అయిపోతాము. one can escape. ఎవరు కూడా దీని నుంచి We తప్పించుకోలేరు. got salvation. రక్షణ పొందుకున్నాం, We have the assurance of salvation. రక్షణ గురించి నిశ్చయత ఉన్నది. But the Bible says use it as a helmet. కాబట్టి మరి పౌలు అంటూ ఉన్నాడు రక్షణను శిరస్త్రాణము But ధరించుకున్నది. how to use it? కానీ ఏ విధంగా దాన్ని How వాడుకోవాలి? to use it? ఎలా We వాడుకుంటాము? become child of God. మనము దేవుని పిల్లలుగా The మార్చబడ్డాం. Lord says so many things for us. ప్రభు ఎన్నో మాటలు మనకు చెప్తూ You ఉంటాడు. can call him Abba Father. మనము తండ్రి అని ఆయనను You పిలవచ్చు, can pray to him. ఆయనకు ప్రార్థించవచ్చు. And the Holy Spirit prayed for us. పరిశుద్ధాత్ముడు మన తరపున If the విజ్ఞాపన Lord is with చేస్తాడు. us, who is against us? ఒకవేళ ప్రభువే మనకు ఉంటే మరి మనకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారు? We know all the things work together good for those who are loved by the Lord and those who are called by his purpose. ఎవరైతే ప్రభువును ప్రేమిస్తూ ఆయన యొక్క మరి పిలుపు ప్రకారంగా పిలువబడతారో అవన్నీ కూడా వారి మేలు కొరకై It's సమకూడి all జరుగుతూ going to ఉన్నాయి. happen for the children of God. ఇవన్నీ కూడా దేవుని పిల్లలకు We జరగబోతూ know ఉన్నాయి. that. మనకు తెలుసు ఇవన్నీ. We know that. ఇదంతా మనకు తెలుసు. But still, అయినప్పటికీ when the devil sends the bullet, some news, some doubts, some problems through somebody, we are flat. ఎప్పుడైతే అపవాది గురి చూసి కొడతాడో అనుమానాలు అవిశ్వాసము వచ్చేసి మనం పడిపోతూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. We can't sit in the church forever. మనం సంఘంలో ఎల్లప్పుడూ కూర్చొని ఉండలేం So we కదా. are going out. మనం బయటికి వెళ్తాం, We are sitting in the home. మన ఇళ్లలో ఉంటాం, We get phone calls. ఫోన్ కాల్స్ వస్తాయి, Somebody comes and talks. ఎవరో వచ్చి మాట్లాడతారు, We watch on television. టీవీలో చూస్తూ Some ఉంటాం, news comes. ఏదో ఒక చెడు వార్త, Something that come and create negative thoughts in our life. ఏదో ఒకటి వచ్చి వ్యతిరేకమైన ఆలోచనలు మన జీవితంలో కలగజేస్తాయి. We are immediately we forget about God. వెంటనే దేవుని గురించి We మర్చిపోతాం, lose the faith. విశ్వాసము We lose కోల్పోతాం, the love of God. దేవుని ప్రేమను మర్చిపోతాం. That is what happening in many of our lives. మన జీవితంలో అనేకుల జీవితాల్లో ఈ So విధంగా what all the జరుగుతుంది. things we lose? కాబట్టి ఏ విషయాలైతే మనం కోల్పోతామో, Joy of salvation. రక్షణ అనే ఆనందము. Hallelujah. How many of you know joy of salvation? ఎంతమందికి తెలుసండి రక్షణ ఆనందము? అందరికి తెలుసమ్మా? అందరికి తెలుసు కదండి. When we really rejoice in God, when we got the salvation, oh God came to my life and my life filled with the joy of salvation. మనము ప్రభువును నమ్ముకొని రక్షణ పొందినప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు అని ఆయన యందు మనం ఎంతగా ఆనందిస్తాము. Hallelujah. హల్లెలూయా. When we are filled with the power of God, అప్పుడు దేవుని శక్తి చేత when we నింపబడినప్పుడు worship, ఆయనను ఆరాధిస్తాము. joy of salvation comes. అప్పుడు రక్షణ ఆనందం మనకు వస్తుంది. And we are terribly miss that joy of salvation when we are hit by bullet. అయితే ఇటువంటి విషయాల చేత గురి చూసి కొట్టబడ్డప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని మనము కోల్పోతాము. Become sad. మనము దిగులుగా ఉంటాం, Our face become different. మన ముఖం మారిపోతుంది, We become dull.
మనం దిగులుగా ఉంటాము. Nothing will enthuse us. ఏది కూడా మనల్ని ఉత్సాహపరచలేదు So అప్పుడు. we miss joy of salvation. కాబట్టి రక్షణ ఆనందాన్ని మనం కోల్పోతాము. Second one, రెండవదిగా we miss the peace of God. దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోతాము. Heart will be like a, what is that, volcano. అగ్ని పర్వతము వలె మన హృదయం ఉంటుంది. అగ్ని పర్వతం లాగా, oh it will be like that. ఆ విధంగా ఉంటుందండి మన పరిస్థితి. Hallelujah. హల్లెలూయా. How many of you have that? ఎంతమంది ఇటువంటిది అనుభవించారు? So my God, sometimes the brain will refuse to think. ఒక్కొక్కసారి మరి మన ఆలోచన అసలు పని చేయడం మానేస్తుంది. Hallelujah. హల్లెలూయా. We started speaking ourselves. మనలో మనమే మాట్లాడుకుంటూ How ఉంటాం. many of you spoke of yourself? ఎంతమంది మీలో మీరే మాట్లాడుకుంటారు? మీరే మాట్లాడారా? మాట్లాడుకున్నారు ఎప్పుడైనా? మాట్లాడారా లేదా? If you don't talk to yourself, you came from heaven. ఒకవేళ నీలో నీవే మాట్లాడుకోకపోతే నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడివే. Hallelujah. హల్లెలూయా. So everyone you spoke yourself. ప్రతి ఒక్కరు కూడా వారిలో వారు మాట్లాడుకుంటారు. Sometimes you do like this. కొన్నిసార్లు తల కొట్టుకుంటాం. Yes or no? అవునా కాదా అండి? ఏం పాస్టర్, whatever I do you are telling me. ఏం పాస్టర్ గారండి మీరు, నేను ఏం చేస్తున్నాను అవే చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. So we lost complete joy of salvation. కాబట్టి రక్షణానందాన్ని పూర్తిగా మనం We lost కోల్పోయాం. complete peace. సమాధానాన్ని కోల్పోయాం. The Lord said, my peace I will give it to you. ప్రభు సెలవిచ్చాడు కదా, నా సమాధానాన్ని మీకు ఇస్తాను. And no one will take it away. ఎవరు దాన్ని తొలగించలేరు. But Sunday we will keep the peace. ఆదివారం రోజున మరి మనం ఆ సమాధానం కలిగి ఉంటాం. Monday okay, by and large. సోమవారం దాదాపుగా అదే సమాధానం కలిగి ఉంటాం. Tuesday, Wednesday gone. మంగళవారం బుధవారం ఇంకా పోయింది. Yes or no? అవునా కాదా అండి? Hallelujah. హల్లెలూయా. Peace gone. సమాధానం పోయింది. Joy of salvation gone. రక్షణ ఆనందం పోయింది. And third one more thing I will tell you. మూడవదిగా ఏంటంటే The rest. విశ్రాంతి. Rest means not lying down your bed. బెడ్ లో పడుకోవడం కాదండి విశ్రాంతి అంటే. Spiritual rest. ఆత్మీకమైనటువంటి విశ్రాంతి. What is that spiritual rest? ఆత్మీకమైన విశ్రాంతి అంటే ఏంటి? Leaning on the bosom of God, completely depending on God. ప్రభు రొమ్మున ఆనుకోవడము, ఆయన పైన పూర్తిగా ఆధారపడడము. Hebrews 4th chapter verse 1. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, Chapter 1 says, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా చెబుతున్నది, the promise remains entering his rest. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా. ఇంకా నిలిచి ఉండదండి. Is still there. ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. We should be in that rest. ఆయన యొక్క విశ్రాంతిలో మనం ఉండాలి. When we don't take rest. కానీ మనము విశ్రాంతి తీసుకోము. And somebody called and said this, then we will make 10 calls. One person call and give negative news. ఒక వ్యక్తి ఏదైనా కాల్ చేసి ఒక వార్త చెప్తే మనం దానికి 10 కారణాలు వెతుక్కుంటాం. ఇంకా we take 10 calls to understand that. ఆ 10 కాల్స్ దాన్ని గ్రహించాలంటే మరొక 10 కాల్స్ కావాలి మనకి. Our thought, our thinking process, nothing will be there other than negative now. అప్పుడు మన ఆలోచన విధానాన్ని పరిశీలించి చూసినట్లయితే ప్రతిది కూడా వ్యతిరేకంగానే ఉంటుంది. Sometimes choked with that. కొన్నిసార్లు వాటి చేత నిండుకొని ఉంటాము. And all the thoughts will crush us. ఆ ఆలోచనలు అన్ని కూడా మనల్ని అణిచివేస్తూ ఉంటాయి. Headache వస్తుంది, తలనొప్పి వస్తుంది. yes or no? అవునా కాదండి? Headache వస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. and someday I can't say that, many things will come. మరి ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, అవన్నీ చెప్పలేను. Hallelujah. హల్లెలూయా. No rest. విశ్రాంతి లేదు. The Lord says, you come and take rest. ప్రభు అంటూ ఉన్నాడు, వచ్చి నా రొమ్మున ఆనుకొని విశ్రాంతి తీసుకో. Sleeping on mother's bosom. ఆ చిన్న పాపను చూసినట్లయితే మరి తల్లి రొమ్మున ఆనుకొని పడుకుంది. Anything what is going to happen. తనకి ఏం జరగబోతుందన్న ఏ చింత లేదు. Because it is in the bosom of mother. ఎందుకంటే తను తల్లి రొమ్మున ఆనుకొని ఉన్నది గనుక. She has complete trust on her mother. తన తల్లిని పూర్తిగా నమ్ముతూ ఉన్నది. So that is rest. అదే విశ్రాంతి అంటే. That is rest. అదే విశ్రాంతి. We couldn't get it. మనం దాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం. We are like a boat tossed here and there by the water and the wind. మనము గాలి చేత అలల చేత అటు ఇటు కొట్టబడుతున్న పడవలాగా ఉన్నాం. The devil is like a roaring lion. మరి అపవాది గర్జించు సింహం వలె ఉన్నాడు. He will come and steal everything from us. వాడు వచ్చి ప్రతి ఒక్కటి దొంగిలించుకొని పోతాడు. He is a murderer. వాడు హంతకుడు. He is a father of lie. వాడు మరి అబద్ధికులకు తండ్రి. He speaks only
lie. ఎల్లప్పుడు అబద్ధం ఆడతాడు. He will take off truth and manipulate and give it to you, then we are gone. మరి వాడు సత్యాన్ని సగం తీసుకొని తనకి ఇష్టం ఉన్నట్టుగా మలుచుకొని మనకు చెబుతూ ఉంటాడు, అంతే. Oh, you believe all these things? వీటన్నిటిని నమ్ముతున్నావా? So do you believe all these things? వీటన్నిటిని నువ్వు నమ్ముతున్నావా? Do you think it's going to happen? ఇది జరగబోతుంది అనుకుంటున్నావా? It's never going to happen. అది ఎప్పటికీ జరగదు. Hallelujah. హల్లెలూయా. It's never going to happen. అది ఎన్నటికీ జరగదు. That is what he will give to you. అదే అటువంటి అబద్ధాలు చెబుతూ ఉంటాడు. If this happen, it will may happen, but there is no chance for it. ఒకవేళ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఈ విధంగా జరగవచ్చు, కానీ అలా లేదు కదా. We are all attacked by this devil's bullet, weapons in our mind. కాబట్టి మన మనసులో ఇటువంటి ఒక ఆలోచనల చేత అపవాది మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. Amen. Hallelujah. హల్లెలూయా. So what happened? The receiving process delayed. మనము పొందుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతుంది. The promise receiving process delayed. వాగ్దానము పొందుకోవడంలో కొంత ఆలస్యం It జరుగుతుంది. will not go away. అది ఎక్కడికి వెళ్ళిపోదు. Because Lord is not a lie to tell lie. ఎందుకంటే దేవుడు మనుష్యుడు కాదండి అబద్ధం ఆడడానికి. He will not change it. ఆయన మార్చాడు But దానిని. you are delaying it. కానీ మనమే ఆలస్యం It is చేసుకుంటూ not ఉన్నాం. he is delaying it. దేవుడు కాదండి ఆలస్యం It is చేసేది. you are delaying. మనమే it. ఆలస్యం How చేసుకుంటూ we ఉన్నాం. delay? మనం ఏ విధంగా ఆలస్యం చేసుకుంటూ James ఉన్నాం? first chapter, యాకోబు 1వ అధ్యాయము 5 to 8 we will see. Read very carefully. 5 నుంచి 8 వచనాలు జాగ్రత్తగా చదువుదామండి. Read. Yeah. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో ఏమాత్రము సందేహము, you should never doubt. మనము సందేహించకూడదు. So whatever promise the Lord has given unto you, you should never doubt. దేవుడు మనకు ఎలాంటి వాగ్దానం ఇచ్చినా అది ఏనాడు మనము సందేహించకూడదు. How the person who doubts, he will be like this. మరి సందేహించేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, How he will be like this? సందేహించే వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. He will be like this. ఆ విధంగా తరంగము వలె ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So God told something for you, believe it and without doubt. దేవుడు నీకేదైనా సెలవిచ్చాడంటే ఇంకా అనుమానం లేకుండా మనం నమ్మాలంతే. And you should believe it. దాన్ని మనం If నమ్మాలి. you don't believe it, you are like this. మనము నమ్మకపోయినట్లయితే మనము అటు ఇటు కొట్టబడుతున్న అలల వలె ఉంటాం. Then తరువాత అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునను తలంచుకొనరాదు. Amen. Hallelujah. హల్లెలూయా. He will be unstable. తన జీవితంలో అస్థిరముగా ఉంటాడు. He will be double minded. ఎప్పుడు కూడా సరి అయినటువంటి ఆలోచన లేకుండా So he ఉంటాడు. will not be able to receive anything from God. కాబట్టి దేవుని యొద్ద నుండి ఆయనకి ఏమీ దొరకదు. It is not my word, it's all biblical word. ఇది నేను చెప్పే మాటలు కాదండి, దేవుని So why వాక్యము. we are not able to get something from God many days, many years? Because we are double minded, we are doubting, and we are unstable in our faith. మరి మన జీవితంలో దేవుడు సెలవిచ్చినవి మనం ఎందుకని పొందుకోలేకపోతున్నామనంటే, మన జీవితంలో మనము సందేహపడుతూ ఉన్నాము, అస్థిరముగా ఉన్నాము, ద్విమనస్కులుగా ఉన్నాము గనక We are not able to get it. మనము దేవుని యొద్ద నుండి ఏది We could not పొందుకోలేకపోతూ ఉన్నాం. please our God with a faith. కాబట్టి We are not please our God with our faith. మన విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టలుగా మనం ఉండలేకపోతూ ఉన్నాం. Devil use this ignorance and attacks us. Devil use this ignorance and attack us. కాబట్టి ఇటువంటి అజ్ఞానాన్ని అపవాది వాడుకొని మన పైన పోరాటం చేస్తాడు. We are defeated. మనము ఓడిపోతూ ఉన్నాం. Lying under the bush. మరి ఎక్కడో మరి పొదల్లో దాక్కున్నట్లుగా ఉంటాం. Murmuring. మనం ఏదో ఒకటి సనుగుతూ ఉంటాం. And angry on God. దేవుని పైన కోపంతో And ఉంటాం. disbelief. అవిశ్వాసము కలిగి ఉంటాం. All will come to us. ఇవన్నీ మనకు వస్తాయి. Amen. Hallelujah. హల్లెలూయా. It never came to us, brother. Why you are talking all these things? Please raise your hand. ఇవన్నీ మాకు రాలేదు సహోదరుడా, ఎందుకని నువ్వు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నావు అన్న వాళ్ళు మీ చేతులు ఎత్తవచ్చు. ఎవరు ఎత్తలేదండి. ఎందుకని ఎవరు ఎత్తడం లేదు చెయ్యి. Hallelujah. హల్లెలూయా. We are all victims of this attack. మనము ఇటువంటి పోరాటములలో మన బాధితులుగా ఉన్నవారమే. We know God as a savior. మనకి దేవుడు రక్షకుడిగా తెలుసు. When we got the salvation, God became a savior. ఎప్పుడైతే మనము రక్షణను పొందుకున్నామో ఆయన రక్షకుడిగా ఉన్నాడు. మన పాపం నుంచి విడిపించాడు. He delivered us from the darkness. చీకటిలో నుంచి విడిపించాడు. He delivered us from the hell. మన నరకాన్ని నుంచి మనల్ని తప్పించాడు. We know that he is a savior.
ఆయన రక్షకుడని మనందరికీ తెలుసు. But another part is there. అయితే ఇంకొక వైపు That is చూసినట్లయితే also because of salvation. అది కూడా రక్షణను బట్టి. What is that? అది ఏమిటి అంటే He is my Lord. ఆయన నా ప్రభువు. Amen. Hallelujah. హల్లెలూయా. He is my Lord and Savior. ఆయన నా ప్రభువు నా రక్షకుడు. He is my Lord and Savior. ఆయన నా ప్రభువు నా రక్షకుడు. And that we know Savior. మనకు రక్షకుడు తెలుసు, We understand that. మనకు అది అర్థమవుతోంది. But we never understand the meaning of Lord. కానీ ప్రభు అనే దానికి మనము అర్థాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. So that is what Paul said, put on the helmet of salvation. అందుకనే పౌలు అంటూ ఉన్నాడు, రక్షణ అనే The శిరస్త్రాణమును other part ధరించుకోనండి. we miss, so we don't have the helmet of salvation. మనము ఇంకొక దానిని మనం వదిలిపెడుతూ ఉన్నాము గనక రక్షణ అనే శిరస్త్రాణం లేకుండా ఉన్నది. Because we miss the truth of Lord is my, Jesus is my Lord. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు మన ప్రభు అనేటువంటి సత్యము మనం వదిలిపెడుతూ ఉన్నాం. You know what is Lord? ప్రభు అంటే ఏమిటో తెలుసా? King. You take it as a king. రాజు. King doesn't have to ask anybody to do anything for us. రాజు తన గురించి ఏదైనా చెయ్యమని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. What is the meaning of it? దాని అర్థం ఏమిటి? A person who has authority, మరి అధికారము కలిగినటువంటి వ్యక్తి, control, స్వాధీనపరుచుకున్నవాడు, power over others. అన్నిటిపైన శక్తి He is the కలిగిన వాడు, master. ఆయన He is యజమానుడు, the chief. ఆయనే ముఖ్యుడు, He is a ruler. ఆయనే మరి పరిపాలన చేయువాడు. That is what dictionary says. అదే డిక్షనరీలో చెప్పబడుతూ ఉన్నది. He is a king. ఆయన రాజు. He can do anything for you. ఆయన మన కొరకు ఏమైనా You చేయగలడు. are a slave. మనము బానిసము. You are subject to him. మనం ఆయనకు లోబడి ఉండాలి. And you cannot do anything of your own. కాబట్టి మన సొంతగా మనం ఏమి చేయడానికి There వీలు is లేదు. no, there is no one has his own desire. ఎవరు కూడా తన సొంత ఆశను నెరవేర్చుకోవడానికి You లేదు. don't have your own will. నీ సొంత చిత్తం అనేది You లేదు. don't have your own wish. నీ సొంత ఆలోచన అనేది నీకు ఉండకూడదు. That is what king and slave. అదే రాజుకు బానిసకు ఉన్నటువంటి తేడా. Amen. Hallelujah. హల్లెలూయా. We say our Lord is our God. Jesus Christ is our Lord, our King. మన ప్రభువైన యేసయ్య, మన యేసుక్రీస్తు మన ప్రభువు, మన రాజుగా ఉన్నాడు. So we know him as a savior. కాబట్టి రక్షకుడిగా ఆయన మనకు But తెలుసు. we don't know him as Lord. కానీ ప్రభువుగా ఆయన మనకు ఎక్కువగా So what తెలియదు. the Bible says, Philippians 2nd chapter 9 to 11. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉన్నది అని అంటే ఫిలిప్పి 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. Read. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి Everyone has to accept and approve that Jesus Christ is Lord. ప్రతి ఒక్కరి కూడా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. Amen. Hallelujah. హల్లెలూయా. So what is lacking in our life? కాబట్టి మన జీవితంలో కొదువుగా ఉన్నది ఏమిటి? We never accept him as a Lord. ఆయనను ప్రభువుగా మనం ఎప్పుడు అంగీకరించలేకపోతూ ఉన్నాం. It is not that what the Lord will do for us, we never do, we never understand that. ప్రభు మన జీవితంలో ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు గ్రహించలేకుండా ఉన్నాం. We have our own thinking. మన సొంత ఆలోచనలే ఉన్నాయి. We try to do with our own strength. మన సొంత బలముతో మనం ఏదో చేయాలని చూస్తుంటాం, పోరాటం చేస్తూ ఉంటాం. Then we get defeated. అప్పుడు మనం ఓడిపోతాం. Then we put the blame on God. అప్పుడు మనము దేవునిపైన నేరాన్ని మోపుతాం. ఆయన మన కోసం ఏం చేయలేదు, మా కోసం ప్రభు ఏం చేయలేదు, God is not doing anything for us. దేవుడు మా కోసం ఏం చేయట్లేదు, God abandoned me. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, God left me. దేవుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. Oh, what is the use of going to church? కాబట్టి సంఘానికి వెళ్ళడం వల్ల ఏంటి ప్రయోజనం? What is the use of doing all these things? ఇవన్నీ చేయడం వల్ల ఏంటి ప్రయోజనము? Slowly drifting away from the love of God and with the faith on Christ. కాబట్టి మనం మెల్లిమెల్లిగా దేవుని ప్రేమలో నుండి క్రీస్తునందు విశ్వాసములో నుంచి తొలగిపోతూ ఉన్నాం. If you accept Jesus as your Lord and King, ఒకవేళ నీవు గనక యేసయ్యను నీ ప్రభువుగా రాజుగా నీవు అంగీకరిస్తే, you have nothing to do with your life. నీ జీవితంతో నీవేమి చేయడానికి లేదు. Your life is completely on his hand. కాబట్టి నీ జీవితము సంపూర్ణంగా ఆయన చేతుల్లోనికి వెళ్ళిపోతుంది. You know Noah boat was there. నోవహు పడవ గురించి తెలుసు కదా? Noah boat. ఎంతమందికి తెలుసండి Noah boat తెలుసా? నోవహు పడవ గురించి ఎంతమందికి తెలుసు? There is 3 things missing. నోవహు పడవ చూసినట్లయితే 3 విషయాలు దానిలో లేవండి. There is no engine there. దానికి ఇంజిన్ లేదండి. Sail was missing. తెర కూడా దానికి లేదు. Nobody is to drive that. There is no power in that boat. మరి దానిలో చూసినట్లయితే ఎటువంటి పవర్ కూడా లేదు. It's a dumb boat.
అది మరి ఉట్టిగా ఉంది అంతే, It goes in the water. అది నీళ్ళలో వెళ్తుంది అంతే, Nobody drives that. దాన్ని ఎవరు కూడా నడిపించరు. And second one, the wheel, rudder is missing. అయితే ఆ చుక్కాని అనేది కూడా లేదు, Chukkan ledu. చుక్కాని లేదండి ఆ పడవకి, There is no chukkan. చుక్కాని అనేది లేదు. And no one can turn that. కాబట్టి ఎవరు కూడా దాన్ని ఇటు అటు తిప్పలేరు. Oh, the hill is coming, let me turn. అక్కడ పర్వతం వస్తుంది కదా, నేను ఇటు వెళ్తాను అనడానికి లేదు, Nobody can turn that. ఎవరు త్రిప్పలేరు దాన్ని. And third thing is missing is the cabin. The the captains and the sailors, they will see outside. మరి మూడవదిగా దానిలో కొదవగా ఉన్నది ఏమిటి అంటే, ఓడ నడిపించే నావికుడు వారందరూ ఒక గదిలో ఉండి ముందు ఏమొస్తోంది చూడడానికి ఎటువంటి మరి సదుపాయం లేదు అక్కడ. They will see through the glass. వారు ఆ గ్లాస్ లో నుంచి చూస్తారు. Noah boat doesn't have any cabin. కాబట్టి నోవహు పడవలో ఇటువంటివి ఏమీ లేవు. Until it stops, Noah not even open the window. మరి ఆ వరద ప్రవాహం ఆగేంత వరకు కూడా ఎవరు కిటికీ కూడా తెరవలేదు. And the Lord closed the door. ప్రభువే దాని తలుపు వేశాడు. It is completely Noah doesn't have any control over his boat. కాబట్టి నోవహు తాను కట్టినటువంటి పడవ పైన తనకు ఎటువంటి మరి అధికారము కానీ ఎటువంటి కంట్రోల్ లేదండి. How it goes? అది ఎలా వెళుతుంది Nobody knows. ఎవరికి తెలియదు. How it turns? అది ఎలా తిరుగుతుంది Nobody knows. ఎవరికి తెలియదు. And what is outside? బయట ఏముంది Nobody knows. ఎవరికి తెలియదు. But only one person knows. కానీ ఒక్క వ్యక్తికి మాత్రం తెలుసు. Who knows? ఎవరండి? God knows. దేవునికి మాత్రం తెలుసు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He knows. ఆయనకు తెలుసు. He knows how to make that navigation. మరి పడవని ఎటు తిప్పాలో ఆయనకు తెలుసు. He knows what speed it can go. అది ఏ వీధుల గుండా వెళ్ళాలో He ఆయనకు knows తెలుసు. what is the rock in between. ఆ మధ్యలో అడ్డుగా ఉన్న పర్వతం ఏదో ఆయనకు He తెలుసు. knows where to stop. ఎక్కడ ఆపాలో ఆయనకు He తెలుసు. knows everything. ప్రతి ఒక్కటి ఆయనకు His తెలుసు. eyes are fixed on that boat. ఆయన దృష్టి దానిపైన నిలిపాడు. Amen. Hallelujah. హల్లెలూయా. That is what Christian life. అదే క్రైస్తవ జీవితము. That is what giving the life to the Lord. అదే ప్రభువుకి మన జీవితం అర్పించడం అంటే. That is what the helmet of salvation. అదే రక్షణ అనే I శిరస్త్రాణము. don't know anything in my life. నా జీవితంలో ఏమీ నాకు I have తెలియదు. no control in my life. నా జీవితము నా My స్వాధీనంలో లేదు. life I submitted to God. నేను సంపూర్ణంగా దేవునికి I అర్పించాను. surrendered to God. నేను దేవునికి లోబడ్డాను. So that is what helmet of salvation. అదే రక్షణ అనే శిరస్త్రాణము. When the devil send a bullet, మరి అపవాది గురి చూశాడు. oh, you tell that, oh devil, I don't have any control, why should I worry? అప్పుడు మనం అపవాదితో చెప్పవచ్చు, అపవాది నా జీవితం పైన నాకు ఎటువంటి అధికారం లేదు, అది దేవుని Then చేతిలో the ఉంది. bullet will hit the helmet, not you. అప్పుడు ఆ ఆయుధం అనేది మన శిరస్త్రానికి తగులుతుంది తప్ప మనకు కాదు. Hallelujah. హల్లెలూయా. Then how many bullets he will shoot? మరి ఎన్ని బుల్లెట్లతో కొడతావు ఇంకా? And he will be get tired after some time. ఆ తర్వాత అపవాది అలసిపోతాడు. So that is what the bullet, that is what the helmet of salvation. అదే రక్షణ అనే My శిరస్త్రాణము. Lord, నా ప్రభువు, my Lord knows. నా ప్రభువుకి My తెలుసు. Lord will take care. నా ప్రభువు My చూసుకుంటాడు. Lord will do that. నా ప్రభువు He చేస్తాడు. knows everything. ఆయనకు సమస్తము I have తెలుసు. nothing to do with my life. కాబట్టి నా జీవితంలో నేను I సొంతంగా ఏం have చేయను. nothing to do with the children's life. నా పిల్లల జీవితంలో నేనేం చేయను. Lord takes care. ప్రభువు చూసుకుంటాడు. Lord takes care. ప్రభువే చూసుకుంటాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Shall we see one more word? Romans 14th chapter verse 8 and 9. రోమా పత్రిక 14వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. Romans 14th chapter 8 and 9. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8-9 వచనాలు. మనము బ్రతికినను ప్రభువు కోసరమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసరమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. We belong, whether we live or die, మనము బ్రతికినా చనిపోయినా, whether we do this thing or that thing, మనము ఆ పని చేసినా ఈ పని చేసినా we belong to Lord. మనము ప్రభువు వారము. And we are of Lord. మనము ప్రభువు వారమై And He ఉన్నాము. will do everything in our life. మన జీవితంలో ఆయనే So we are సమస్తము not చేస్తాడు. living anymore. కాబట్టి మనము కాదు జీవించినది, Lord lives in our life. ప్రభువే మన జీవితంలో జీవిస్తూ He ఉన్నాడు. is the owner of my life. ఆయనే మన జీవితానికి He యజమానుడు. purchased by the blood of Christ. క్రీస్తు రక్తము ద్వారా మనల్ని We don't కొన్నాడు. belong. The life which we have, we live, it doesn't belong to us. ఇప్పుడు మనము జీవించుచున్న జీవితం మనది కాదు, It belongs to God. అది ప్రభువుకు చెందినది. 1 Corinthians 6th chapter 19-20 says like this. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. Read.
మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. You are bought at a price. మనము విలువ పెట్టి కొనబడిన వారము. It doesn't belong to you. అది మనకు చెందినది కాదు. Your body and the soul and the spirit, your life doesn't belong to you. మన ప్రాణాత్మ శరీరములు మన జీవితము మనది కాదు. Once it is purchased by the blood of Christ. ఒకసారి అది యేసుక్రీస్తు రక్తము చేత కొనబడినది. Once you get the salvation, you are purchased by the blood of Christ. ఒకసారి మనం రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డ వారము. Your life doesn't belong to you. ఇక మన జీవితం మనది కాదు. It belongs to Christ. అది క్రీస్తుకు చెందినది. So Lord, everything belongs to you. ప్రభువా నీకే సమస్తము My చెందినది. life belongs to you. నా జీవితము My నీ children's సొంతము. life belongs to you. నా పిల్లల జీవితము My నీ job సొంతము. belongs to you. నా ఉద్యోగం నీ My సొంతము. business belongs to you. నా వ్యాపారము నీ Everything సొంతము. belongs to you. నా సమస్తము నీదే. I give everything to you. సమస్తము నీ చేతిలో I have అప్పచెప్తూ no ఉన్నాను. control in my life. అయ్యా నా జీవితం నా స్వాధీనంలో లేదిక. Everything you do it, O Lord. సమస్తము నీవు చూసుకుంటావయ్యా. You do it, O Lord. నీవు చేయను. That is what that Christian life should be. అదే క్రైస్తవ జీవితము. So when we understand the lordship of God in our life, మరి దేవుని యొక్క ప్రభుత్వము మన జీవితంలో అర్థమైనప్పుడు we are out of worries. మనము ఈ దిగుల్లో నుంచి బయటికి వస్తాం. One ship was going in the sea, మరి ఒక పడవ సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు and there was a hurricane, there was a tempest, it was tossed here and there, మరి అక్కడ ఒక తుఫాను చెలరేగి అది అటు ఇటు కొట్టబడుతూ ఉన్నది. and everybody is going here and there. అందరూ అటు ఇటు పరిగెడుతూ ఉన్నారు. They all worried దిగులుగా ఉన్నారు. whether we will reach the shore or not. మనము మరి తీరానికి చేరుకుంటామా లేదా? One young boy was standing at the edge of the top deck. మరి ఆ ఓడ పై భాగంలో ఒక యవనస్తుడు నిల్చొని ఉన్నాడు. Not even a small boy. చిన్న పిల్లవాడు. And he was standing and watching the tempest. మరి ఆయన అక్కడ నిలబడి ఆ అలలను ఆ తుఫాను చూస్తూ ఉన్నాడు. And one old man came, boy, are you not worrying? ఒక పెద్ద ఆయన వచ్చి ఆయనను అడుగుతూ ఉన్నాడు, పిల్లవాడా నీకు భయం లేదా? మీకు భయం లేదా? నీకు భయపడట్లేదా? It is so, if we are all fearful. మేమందరం ఇక్కడ ఇంత కంగారు పడుతూ ఉన్నామే. The boy nodded his head. No, I don't have fear. లేదు నేను భయపడట్లేదు అన్నట్లుగా తలూపాడు. How come you don't have fear? ఎందుకని నీవు భయపడట్లేదు? Oh, he said, అయితే ఆ పిల్లవాడు అంటూ ఉన్నాడు, my father is the captain of the ship. ఈ ఓడ నడిపించే నావికుడు నా తండ్రి. I know my father. నా తండ్రి గురించి నాకు He is తెలుసు. very capable. ఆయన దానికి సమర్థుడు. And he will take us safely to the shore. మనల్ని క్షేమంగా ఆయన ఒడ్డుకు తీసుకొని వెళ్తాడు. Hallelujah. హల్లెలూయా. That is what that's belief. అదే విశ్వాసము. That is what the helmet of salvation. అదే రక్షణ అనే శిరస్త్రాణము. And you know, my brothers, sisters, మీకు తెలుసా సహోదరుడా సహోదరి, since we don't have this faith in our life, మన జీవితంలో ఇటువంటి విశ్వాసం లేదు గనుక the devil is attacking us. అపవాది మనల్ని గురి చూసి కొడుతూ ఉన్నాడు, దెబ్బతీస్తూ ఉన్నాడు. Always we are flat. ఎల్లప్పుడు మనం పడిపోతూ We are ఉన్నాం. very flat in our spiritual life. ఆత్మీక జీవితంలో మరి మనము పడిపోయిన స్థితిలో ఉంటూ ఉన్నాం. Your heavenly Father knows everything on your life. మన జీవితం గురించి మన పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు. For others, this is not the one. ఇతరులకు ఈ విధముగా They ఉండదండి. don't have this privilege. అన్యులకు ఇటువంటి They ధన్యత లేదు, don't have this blessing. వారికి ఇటువంటి ఆశీర్వాదం It is లేదు. you and me, we have the blessing. కానీ నీ జీవితంలో నా జీవితంలో ఈ How ఆశీర్వాదం many of ఉన్నది. you understand this? ఎంతమందికి Hallelujah. మాట అర్థమవుతుంది? You know, they tried their best to, they put their effort, they put their strength to take care of their life. వారి అన్యులు వారి జీవితాల గురించి వారి సొంత బలముతో సొంత శక్తితో వారు ఎంతో ప్రయాసపడి మరి పని చేస్తూ ఉంటారు. But we have our heavenly Father. కానీ మనకైతే మన పరలోకపు తండ్రి ఉన్నాడు. Take care of everything. ఆయన ప్రతి విషయాన్ని చూసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Matthew Gospel 6:31 to 34. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు చూసినట్లయితే 31 to 34. 31 నుంచి 34 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. Amen. Hallelujah. హల్లెలూయా. Your Father knows మీ తండ్రికి తెలుసు how to feed you. మిమ్మల్ని ఎలా పోషించాలో. Everywhere difficulty. ఎక్కడ సమస్య ఉందో. Many lost the jobs. అనేక మంది ఉద్యోగాలు Many కోల్పోయారు. returned to Andhra. మరి అనేక మంది ఆంధ్రకు తిరిగి But వెళ్ళిపోయారు. God knows how to feed you. కానీ ఎలా పోషించాలో Your దేవునికి heavenly తెలుసు. Father knows it. నీ పరలోకపు తండ్రికి తెలుసు. Amen. Hallelujah. హల్లెలూయా. Your heavenly Father knows it. నీ పరలోకపు తండ్రికి తెలుసు. So seek the kingdom of God. కాబట్టి మొదటగా దేవుని రాజ్యాన్ని నీవు వెతుకు. కాబట్టి
మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికి చాలును. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, God knows what should be done for you. మన కొరకై ఏం చేయాలో దేవునికి That's తెలుసు. what Peter said, cast all your burdens upon him. అందుకనే పేతురు అంటూ ఉన్నాడు, నీ ప్రతి భారమును ఆయన పైన మోపు. He cares for you. ఆయన చూసుకుంటాడు. He cares for you. ఆయన చూసుకుంటాడు నీ Paul గురించి. said, rejoice in the Lord always. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. Again I say rejoice. మరల చెప్పుదును ఆనందించుడి. Philippians 4th chapter is told like that. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ విధంగా పౌలు చెప్తూ Rejoice in the ఉన్నాడు, Lord. ప్రభునందు ఆనందించుడి. And be anxious for nothing. ఏ విషయం గురించి But చింతించకుడి. in everything you by prayer and supplication and thanksgiving let requests be made known to God. ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకు విన్నపములు విజ్ఞాపనములు చేయుడి. And Philippians 4th chapter verse 7. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. Amen. కావలే ఉండను. The Telugu Bible is beautiful. తెలుగు బైబిల్ అద్భుతంగా రాయబడి ఉందండి. It will be a protection. కావల్ అది కావలి కాస్తుందండి. to your mind and your heart. మన హృదయమునకును మన తలంపులకును కావలిగా ఉంటుంది. The peace of God which surpasses all understanding. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము God your hearts and God's your mind. మన హృదయములను తలంపులను కావలి కాస్తుంది. Amen. Hallelujah. హల్లెలూయా. చేత చెప్పండి hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So when we understand, when we believe this verse, మనం ఎప్పుడైతే ఈ విషయాలను అర్థం చేసుకొని గ్రహిస్తామో నమ్ముతామో, we will not have worry. మనకు దిగులు అనేది ఉండదు. We will not cry. మనం ఏడవము. We will not shout. మనం అరవము. We will not lie down. మనం ఊరికి అలా We పడిపోయి will ఉండము. not murmur. సనగము. We will not say, where are you, God? ప్రభువా ఎక్కడ ఉన్నావని ప్రశ్నించము. Lord, you abandoned me. ప్రభువా నువ్వు నన్ను You విడిచిపెట్టావు, left me. నన్ను వదిలి వెళ్ళిపోయావు. We will not say all these things. ఇటువంటి మాటలు ఏవి మనం మాట్లాడము. Hallelujah. హల్లెలూయా. Because we have a God. ఎందుకంటే మనకు కావలి ఉన్నది. We have a God. మనకు కావలి We అనేది have ఉన్నది. a helmet. మనకు శిరస్త్రాణం ఉన్నది. My life is not in my hand. నా జీవితము నా చేతిలో లేదు. My life is in the Lord's hand. నా జీవితము ప్రభు చేతిలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. How many of you believe this day, my brothers and sisters? ఈ మాట ఎంతమంది ఈ రోజు నమ్ముతున్నారు సహోదరుడా సహోదరి? Hallelujah. హల్లెలూయా. Oh, I will give everything to God. ప్రతి ఒక్కటి నేను దేవుని చేతిలో And I అప్పచెప్తాను. will be very happy. నేను సంతోషంగా Because ఉంటాను. somebody is going to take care of me. ఎందుకంటే నా విషయం నుంచి ఎవరో పట్టించుకుంటున్నారు Somebody is కదా. going to do for me. నా గురించే ఎవరో ఏ కార్యాలు చేయబోతూ ఉన్నారు. Somebody is going to take the place where I have to work. నేను ఎక్కడ పని చేయవాలో Where ఆయన I have to చూసుకుంటాడు. live. ఎక్కడ బ్రతకాలో ఆయన What I చూసుకుంటాడు. should do. ఏమి చేయాలో ఆయన In the చూసుకుంటాడు. complicated life. నా జీవితము కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి How పరిస్థితి. the Lord is going to solve this? ఎలా మరి దీన్ని దేవుడు కార్యం Everything I will give చేయబోతున్నాడు. it to him. ప్రతి ఒక్కటి కూడా ఆయన చేతిలో Everything I అప్పచెప్తాను. will give it to him. ప్రతి ఒక్కటి ఆయన చేతిలో నేను My అప్పచెప్తాను. Lord will take care. నా ప్రభువే My Lord చూసుకుంటాడు. will take care of my children. నా పిల్లలను ప్రభు My Lord will చూసుకుంటాడు. take care of my job. నా ఉద్యోగాన్ని My ప్రభు Lord will take చూసుకుంటాడు. care of my business. నా వ్యాపారం My ప్రభు Lord will చూసుకుంటాడు. take care of my future. నా భవిష్యత్తు ప్రభు What I చూసుకుంటాడు. should do. ఏం చేయాలో, Where I should live. ఎక్కడ బ్రతకాలో, What I should get. ఎక్కడికి వెళ్ళాలో, How future is going to be. భవిష్యత్తు ఏ విధంగా How the ఉండబోతుందో, children's future is going to be. నా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా Everything ఉండబోతుందో, my Lord will take care of it. ప్రతి ఒక్కటి కూడా ప్రభువు చూసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is what helmet of salvation. అదే రక్షణ అనే శిరస్త్రాణము. When we have it, మనం అది కలిగి ఉన్నప్పుడు somebody comes to you. ఎవరైనా మన యొద్దకు వచ్చి, ఏం నమ్ముతారండి మీరు? ఎందుకండి ఇలా నమ్మడము? You are believing all these things. ఇవన్నీ ఎందుకు నమ్ముతున్నారు మీరు? Have you seen outside? బయట చూస్తే మీకు తెలియట్లేదా? ఎట్లా ఉంది? ఘోరంగా ఉంది. పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. It is so bad. అది చాలా మరి It is- వ్యతిరేకంగా ఉంది. No, it is something is going to happen. ఏదో మరి వ్యతిరేకంగా జరగబోతుంది. All bullet from her devil. మరి అపవాది నుంచి వస్తున్న బాణాలు ఇవన్నీ. Hallelujah. హల్లెలూయా. When we don't have this helmet, అయితే ఈ రక్షణ అనే శిరస్త్రాణం లేకపోతే we are flat. మనం పడిపోతాం. When we have this helmet, కానీ ఈ శిరస్త్రాణం ఉంటే, even the devil pumps the bullet, మరి అపవాది మనల్ని ఆ విధముగా మరి అటాక్ చేస్తూ ఉన్నా it will go away. అవన్నీ పక్కన పడిపోతాయి. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My God, is my Lord. నా ప్రభువు, He is my Lord. ఆయన నా ప్రభువు అయి He ఉన్నాడు. is my King. ఆయన నా రాజు.
I given everything to him. ప్రతి ఒక్కటి నేను ఆయనకు He అప్పచెప్పుకున్నాను. will take care. ఆయనే చూసుకుంటాడు. He will take care. ఆయనే చూసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. That is what helmet of salvation. అదే రక్షణ అనే శిరస్త్రాణం. Hallelujah. హల్లెలూయా. So earlier we heard, oh, put on the helmet of salvation. ముందు మనం విన్నాం కదా రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించండి అని. So many times we heard that. చాలా సార్లు మనం విన్నాం ఈ మాటలు. But now you understand the meaning of it. కానీ దాని అర్థం ఏమిటో ఇప్పుడు మీరు గ్రహించండి. Once you have the helmet of salvation, ఒక్కసారి రక్షణ అనే శిరస్త్రాణము ధరించుకుంటే you will never be sad. ఎప్పుడు మనం దిగులుగా ఉండము. You will never be flat. మనం ఎప్పుడు కూడా పడిపోము. Hallelujah. హల్లెలూయా. Because bullet never works in our life. ఎప్పుడు కూడా ఆయుధాలు మన జీవితంలో పని Never చేయవు. goes into your mind. అది ఎప్పుడు మన తలంపులు మనస్సులోనికి వెళ్ళదు. Before it hit devil, you go away. You are a liar. అవి ఎప్పుడైతే మనల్ని తాకుతాయి అప్పుడు మనం చెప్పవచ్చు అపవాది నువ్వు అబద్ధికుడివి వెళ్ళిపోయే నామములో అని చెప్పవచ్చు. Hallelujah. హల్లెలూయా. I know what my God is going to do. నా దేవుడు నా జీవితంలో ఏం చేయబోతున్నాడో నాకు what తెలుసు. my God is going to do. నా ప్రభు ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు. Every small thing also the Lord plans. ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రభు మరి చూసుకుంటాడు. The Lord plans everything perfectly. ప్రతి ఒక్కటి కూడా ఆయన అద్భుతంగా ప్రణాళిక వేసి ఉన్నాడు. Take our life. మరి మా జీవితం చూడండి. Started our life. మా జీవితాన్ని ప్రారంభించినప్పుడు And we wanted to settle down in many places. మరి అనేక స్థలములలో మేము సెటిల్ అవ్వాలని అనుకున్నాము. We want to settle in Coimbatore, we want to settle in Chennai, we want to go to America, we want to go to London. Nothing, because God never allowed us other than what he wants us to stay, where he wants us to stay. మేము కోయంబత్తూరులో ఉండాలి అనుకున్నాము, చెన్నైలో ఉండాలనుకున్నాము, అమెరికా వెళ్ళాలి అనుకున్నాము, అనేక ప్రాంతాలకు వెళ్ళి మేము ఉండాలనుకున్నాము. కానీ ప్రభు అనుకున్నది తప్ప వేరొక చోట జీవించడానికి ఆయన I have అనుమతించలేదు. been given, go to America, please now. ఇప్పుడు అమెరికాకు వెళ్ళు అని చెప్పి వారు నాకు Take your అనుమతించారు. family, permanently go. కుటుంబాన్ని తీసుకొని ఇంకా ఎప్పుడు అక్కడ ఉండడానికి వెళ్ళిపో. One company told me whether you want to live in America or whether you want to live in London, anywhere you can live. మరి ఒక కంపెనీ అయితే మరి అమెరికాలో ఉంటావా లండన్లో ఉంటావా నీ ఇష్టం అన్నారు. And it was so good for us. అది ఎంతో మంచిగా అనిపించింది. It was so sweet. అది వినడానికి ఎంతో ఇంపుగా అనిపించింది. My children were small those days. మరి పిల్లలు చాలా చిన్నవారిగా ఉన్నారు ఆ They were రోజుల్లో. so excited. వారు ఎంతో ఉత్సాహంతో Oh, we are ఉన్నారు. going somewhere. ఓ మేము ఎక్కడికో వెళ్తున్నాము. When we said we will pray. అయితే ప్రార్థిస్తామని అనుకున్నాము. The Lord said stay in this country. కానీ ప్రభు అన్నాడు ఈ దేశంలో My నీవు children ఉండాలి. were so disappointed those days. మరి పిల్లలు ఎంతో దిగులు చెందారు అప్పుడు. So we don't have any control in our life. కాబట్టి మా జీవితం పైన ఎటువంటి అధికారము మాకు లేదు. My superiors said that are you crazy, are you mad? మరి నా పైన ఉన్నటువంటి అధికారులు అన్నారు నాతో నీవు పిచ్చివాడివా అని అన్నారు. Why you are not taking it? ఎందుకు ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవట్లే? I said my Lord doesn't want it. నేను చెప్పాను నా ప్రభు అనుమతించడం లేదు. They couldn't understand all this thing. వారికి ఈ మాటలు ఏవి అర్థం కాలేదండి. My God takes care of everything. నా దేవుడు ప్రతి విషయాన్ని చూసుకుంటాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Even where you want to have to you have to stay, he will take care. నువ్వు ఎక్కడ నివాసము చేయాలో కూడా ఆయన చూసుకుంటాడు. He will take care of it. ఆయన చూసుకుంటాడు ప్రతి One విషయం. time I didn't get the proper house to stay. ఒకసారి మరి నేను నివసించడానికి మంచి ఇల్లు దొరకలేదు. In another city, not here. వేరొక పట్టణంలో, ఇక్కడ కాదండి. And I have to vacate within 15 days now. 15 రోజుల్లో ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. All the period has gone. ఆ సమయం అంతా గడిచిపోయింది. 15 days. 15 రోజులు. I seen many houses which I didn't like it. అనేకమైనటువంటి ఇల్లు నేను వెతికాను కానీ నాకు ఏది నచ్చలేదు. So finally I was lying down in the bed. మరి చివరిగా నేను ఆ మంచంలో అలా పడుకొని ఉన్నాను. దిగులుగా ఉన్నాను. These guys are asking house for 15 days la. మరి వీళ్ళేమో 15 రోజుల్లో ఖాళీ చేయమంటున్నారు. The Lord spoke to me suddenly. ప్రభువు మాట్లాడాడు. And why you are worrying? ఎందుకు దిగులు చెందుతున్నావు? You alone wanted to go. నువ్వు ఒక్కడివే వెళ్ళాలనుకుంటున్నావా? Don't you think that my presence should not come along with you? నా సన్నిధి నీతో ఉండాలని నువ్వు అనుకోవట్లేదా? Don't you think like that? నువ్వు ఆ విధంగా ఆలోచించడం Then I లేదా? called my wife. She was in the kitchen. అయితే అయ్యగారు మరి అమ్మగారిని పిలిచారు. So we both knelt down. మరి వారిరువురు కూడా Lord, మోకరించారు. where you wanted to stay, you take us, Lord. ప్రభువా నీవు ఎక్కడ మేము ఉండాలని అనుకుంటున్నావు అక్కడికి తీసుకెళ్ళు. Earlier we seen the house where we wanted to stay. మరి మొదటిగా అయితే మేము ఎక్కడ ఉండాలా అని చెప్పి మేము వెతికాము. But now, Lord, కానీ ఇప్పుడు ప్రభువా where you wanted to stay, I will go. నీవు మేము ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడికి తీసుకెళ్ళు. Amen. Hallelujah. 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 హల్లెలూయా. Next day morning one man came, a broker came. మరుసటి రోజు ఉదయం ఒక వ్యక్తి వచ్చాడు. Sir, no, you didn't like any houses, sir. అయ్యా మీకు ఏ ఇల్లు నచ్చలేదు కదా? One house is there but they are not giving.
ఒక ఇల్లు ఉంది కానీ వారు ఇవ్వడం లేదు. That is a manji house is there. అది మంచి ఇల్లు But they are not giving. కానీ వారు ఇవ్వడం లేదు. But when they are not giving, why you came and told us? అయితే మేమన్నాము, మరి వారు ఇవ్వకపోతే నువ్వెందుకు వచ్చి మాతో You come చెప్తున్నావు? with me and they may give it to you. ఒకవేళ నువ్వు వచ్చి మాట్లాడితే ఇస్తారేమో. Exactly happened. అదే విధముగా జరిగింది. Hallelujah. హల్లెలూయా. And the lady said, I am not going. Anyway, come and see the house. He said. నేను ఇవ్వడానికి ఇష్టం లేదు, కావాలంటే వచ్చి చూడండి ఒకసారి అని అన్నారు. And the moment I stepped in, అయితే నేను ఎప్పుడైతే దానిలో అడుగు పెట్టాను, the Lord said, this is the house you will stay. ప్రభు అప్పుడు చెప్పాడు, నీ ఉండబోతున్న స్థలం ఇదే. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We lived there for 3 years. 3 సంవత్సరాలు అక్కడ నివాసం చేశాం. Wonderful God. అద్భుతకరుడైన It దేవుడు. is everything in His your hand. ప్రతి ఒక్కటి కూడా ఆయన His చేతిలో eyes ఉన్నది. are upon you. ఆయన దృష్టి మనపైన ఉన్నది. His ears are open to your prayer. ఆయన చెవులు మన ప్రార్థనకై తెరవబడి ఉన్నాయి. Because he is in control of you. ఎందుకంటే మనము ఆయన స్వాధీనంలో ఉన్నాము. Many times we can experience this. అనేక సార్లు మన జీవితంలో ఇది So అనుభవించవచ్చు. what to do tomorrow, how it is going to happen. There is so many things we think. One thing you understand, nothing will happen based on your interest. మరి ఈ రోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఆ విధంగా ఎలా ఉండాలి అని అనేకమైనటువంటి ఆలోచనలు మనం చేస్తాం. కానీ మనము గ్రహించాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, ఏది కూడా మన సొంత చిత్తముగా జరగదు. Amen. Hallelujah. హల్లెలూయా. Tell the Lord, Lord, you are the King, you are my Lord. ప్రభుతో ఈ మాట చెప్పండి, అయ్యా నీవే నా ప్రభువు. And everything happens according to your desire. ప్రతి ఒక్కటి కూడా నీవు నిర్ణయించినట్లుగా జరుగునుగాక. His ways and his desire, his blessings are not bad. ఆయన ఆలోచనలు, ఆయన ఆశీర్వాదములు చెడ్డవి కావండి. And it is always good. అది ఎల్లప్పుడూ మంచివి. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. It is always good for you. అది ఎల్లప్పుడూ మనకు It is మంచివి. always blessing for you. అది ఎల్లప్పుడూ మనకు ఆశీర్వాదకరము. His choice are blessing for you. ఆయన నిర్ణయించింది మనకు మంచిది. And his selections are blessing for you. ఆయన మన కొరకు ఏర్పాటు His చేసింది మనకు ways are మంచిది. blessing for you. ఆయన మార్గములు మనకు ఆశీర్వాదము. Everything is blessing for you. ప్రతి ఒక్కటి మనకు If you ఆశీర్వాదము. walk in the ways of the Lord, nothing will come into you. ప్రభు మార్గములో మనము ఉన్నట్లయితే ఏది మనకు హాని చేయదు. Hallelujah. హల్లెలూయా. That is what the spiritual life. అదే క్రైస్తవుని ఆత్మిక That is జీవితము. what the Lord wants you and me to live. అదే మరి ప్రభువు నీవు నేను జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. That is what helmet of salvation. అదే రక్షణ అయిన శిరస్త్రాణము. Put that. అది ధరించుకోండి. The problem is, కానీ సమస్య ఏమిటంటే, we secure something for us. మనము మన కొరకై కొన్ని విషయాలు దాచుకుంటాం. So in this hall there are many rooms. ఈ హాల్లో మరి అనేకమైన గదులు ఉన్నాయి. In all the rooms anybody can go. ఆ అన్ని గదుల్లో ఎవరైనా But వెళ్ళొచ్చు. one room I put it is for me. కానీ ఒక్క గది మాత్రం నా కోసం నేను పెట్టుకుంటాను. It's private. అది మరి మన ప్రైవేట్ది. So it is only for me. అది కేవలం నాకు I మాత్రమే. am not allowing many people to come inside. మరి ఎవరిని కూడా దానిలోకి నేను అనుమతించడం లేదు. The same way, అదే విధముగా in your life also, మన జీవితంలో కూడా you give everything to God. ప్రతి ఒక్కటి దేవునికి అప్పచెబుతూ But ఉన్నాం. one room you say it's private. కానీ ఒక్క గది మాత్రం నా సొంతం. It is for me, Lord. అది కేవలం నా కోసమే ప్రభువా. This room I will not give it to you. ఈ గది నేను నీకు ఇవ్వలేను. Keep yourself away. కాబట్టి నీవు దూరంగా ఉన్నావు. Amen. Hallelujah. హల్లెలూయా. Certain desires, dreams, all these things that we keep it inside. కొన్ని ఆలోచనలు, కొన్ని ఆశలు ఆ విధముగా మనం పెట్టుకుంటాం. Give it to God. అది దేవునికి అప్పచెప్పు. Every room you give it to God. ప్రతి గది దేవునికి అప్పచెప్పేయి. Give the life to God. నీ జీవితాన్ని దేవునికి Give అప్పచెప్పు. all the keys to God. ప్రతి తాళపు చెవి నీవు దేవునికి అప్పచెప్పు. Then your helmet of salvation will work for you. అప్పుడు రక్షణ అనే శిరస్త్రాణము నీ జీవితంలో కార్యము You చేస్తుంది. will not be sulking, you will not be angry, you will not be sad, you will not be worried. నీవు సనగవు, దిగులు చెందవు, కోపపడవు, ఏమి చేయవు. And you will be resting on the bosom of God. అప్పుడు ప్రభు రొమ్మున నీవు విశ్రాంతి తీసుకుంటావు. Amen. Hallelujah. హల్లెలూయా. The peace of God will fill you. దేవుని యొక్క సమాధానము మన జీవితంలో నిండుకుంటుంది. The peace of God will fill you. దేవుని సమాధానం మన జీవితంలో నిండుకుంటుంది. And the joy of salvation will be your heart. అప్పుడు రక్షణ ఆనందం మన హృదయంలో ఉంటుంది. That is what helmet of salvation. అదే రక్షణయను శిరస్త్రాణము. When my wife was sick, everybody was telling something. మరి అమ్మగారికి ఆరోగ్యము బాగలేకుండా ఉన్నప్పుడు అనేకులు ఏదో ఒక మాటలు చెబుతూనే ఉన్నారు. Doctors are telling something. వైద్యులు కొన్ని మాటలు Known చెప్తున్నారు. people are telling something. బాగా తెలిసిన వారు కొన్ని మాటలు So when చెబుతున్నారు. my wife sat in the internet, she started doing research on cancer.
మరి అమ్మగారు ఇంటర్నెట్ ముందు కూర్చొని క్యాన్సర్ గురించి రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. The Lord waited for few hours. అయితే ప్రభువు కొన్ని గంటలు ఆగాడు. The Lord spoke to her, called her. ఆ తర్వాత ప్రభు తనని పిలిచి, So what you are doing? What you are watching? మా ఏం చేస్తున్నావు? I am reading about cancer, Lord. ప్రభువా నేను క్యాన్సర్ గురించి చదువుతున్నానని చెప్పింది. So what it says? మరి ఏం చెప్తుంది అక్కడ? It will kill you. అది నిన్ను చంపివేస్తుందని చెప్తుంది. And don't read all these things. కాబట్టి ప్రభు అన్నాడు ఇవన్నీ If చదవద్దు. you read much, you will be killed. నువ్వు ఎంతగా ఇవన్నీ చదువుతావు అంతగా నీవు మరణిస్తావు. I am above everything. నేను వాటన్నిటికంటే పైన My ఉన్నవాడను. power is above everything. నా శక్తి వీటన్నిటిని మించినది. Amen. Hallelujah. హల్లెలూయా. Don't read all these reports. ఇవన్నీ నీవు చదవద్దు. Shut down అది మూసివేయి. and get out. అక్కడి నుంచి రా. Come. రా. And my life belongs to you. Tell them. నా జీవితము నీ సొంతమని చెప్పు. The life that I live, it doesn't belong to me, it belongs to God. నేను జీవించుచున్న జీవితము నాది కాదు కానీ అది ప్రభువుకు చెందినది. My God is more than the cancer. క్యాన్సర్ కంటే నా దేవుడు ఎంతో The గొప్పవాడు. Lord who lives in my heart is bigger, greater than anybody who lives in this world. నాలో నివసించుచున్నవాడు ఈ లోకంలో నివసించుచున్న వాడి కంటే గొప్పవాడు. So my life shut down the system. అమ్మగారు ఆ సిస్టమ్ ని మూసివేశారు. Came out బయటికి వచ్చింది. and cried to the Lord. అప్పుడు ప్రభువుకు మొరపెడుతూ Lord, ఉన్నది. my life belongs to you. ప్రభువా నా జీవితము నీ సొంతము. Whether we live or die, it belongs to you. ఒకవేళ నేను జీవించినా మరణించినా The నీకోసమే. life that I live, it belongs to you. నేను జీవించుతున్న జీవితమే నీది. You take care of it. కాబట్టి నీవు చూసుకో You ప్రభువా. take care of it. నీవు చూసుకో ప్రభువా. That is what she is sitting today. అందుకనే అమ్మగారు ఈ రోజు మన మధ్యలో సజీవంగా She is కూర్చొని alive ఉన్నారు. today. ఈ రోజు తను సజీవంగా Without ఉన్నారు. one chemotherapy, the Lord healed her. కీమోథెరపీ ట్రీట్మెంట్ ఏమీ లేకుండా కూడా ప్రభు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. That's what God. అదే దేవుడు. If she gets remove the salvation, the helmet of salvation, looking at the internet, reading all these things, then she will get attacked by the devil. Tap. That itself will kill her. ఒకవేళ అమ్మగారు గనక రక్షణ అనే శిరస్త్రాన్ని తీసివేసి ఇంటర్నెట్ ముందు కూర్చొని దానిని గురించే మరి చదువుతూ ఆలోచిస్తూ ఆ విధముగానే ఉన్నట్లయితే అపవాది ఎంతగానో పోరాటం చేస్తాడు, ఆటంకపరుస్తాడు. దానిని బట్టి దాన్ని మరణించడం జరుగుతుండేది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My brothers, sisters, నా ప్రియ సహోదరుడా సహోదరి, put on the helmet of salvation. రక్షణ అనే శిరస్త్రాణమును ధరించండి. And that will protect you. అది నిన్ను కాపాడుతుంది. What is that? అదేమిటి? My life doesn't belong to me. నా జీవితము నా వశము కాదు. అందరు చెప్పండి. నా జీవితము నా సొంతము కాదు. అందరు చెప్పండి. సత్యంగా మనందరము గట్టి శబ్దంతో చెబుదామండి. My life doesn't belong to me. నా జీవితము నాకు చెందినది కాదు. Lord Jesus owns it. అది ప్రభువు సొంతము. Hallelujah. హల్లెలూయా. Without his knowledge, ఆయన అనుమతించకుండా, without his permission, ఆయన అనుమతి లేకుండా nothing will happen in my life. నా జీవితంలో ఏమీ జరగదు. Whether it is good or bad, nothing will happen in my life. అది మంచిదైనా చెడ్డదైనా ఆయన అనుమతించకుండా జరగదు. This is what the helmet of salvation. ఇదే రక్షణ అనే శిరస్త్రాణము. How many of you understood today? ఈ రోజు ఎంతమందికి ఈ మాట అర్థమవుతోంది? అర్థమైందండి? అర్థమవుతుందండి? Hallelujah. హల్లెలూయా. ముందుకు you heard all these messages. Oh, helmet of salvation, helmet of salvation. But you don't know what is helmet of salvation. మరి అనేక సార్లు మనము రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకోండి అని విన్నాం కానీ అసలు అదేంటో గ్రహించలేకపోయాం కదా. But today the Lord revealed to us. కానీ ఈ రోజు ప్రభు దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. This is what helmet of salvation. ఇదే రక్షణ అనే శిరస్త్రాణము. Submission of our life to God. మన జీవితము దేవుని చేతిలో అప్పచెప్పుట. My life doesn't belong to me. నా జీవితము నాకు చెందినది కాదు. My life belongs to God. నా జీవితము ప్రభు సొంతము. He owns it. He purchased it. ఆయన దాన్ని కొన్నాడు. Everything will take care. కాబట్టి ఆయన చూసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. ఎంతమందికి నమ్మకం ఉందండి? ఎంతమంది ఈ మాట నమ్ముతూ ఉన్నారు? Oh, he will take care. ఆయన చూసుకుంటాడు. He will take care. ఆయనే He చూసుకుంటాడు. will take care. ఆయన చూసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up at the moment? మనందరం ఒక నిమిషం ప్రభు సన్నిధిలో లేచి Everybody నిలబడదాం. stand up and raise your hand towards the Lord. మనందరం లేచి నిలబడి ఆ ప్రభు వైపు చేతులు చాపుదాం. Whatever you wanted to tell you, please tell the Lord. ఈ రోజు నీవు ప్రభుతో ఏం చెప్పాలనుకుంటున్నావు అదంతా నీవు చెప్పు. Your fear, your anxiety, your worries, your tears, and all the afraid fears, all tell the Lord, Lord, take it away. ఈ రోజు నీ ప్రతి భయమును ప్రభువుకు తెలియచేయి. నీ ప్రతి కన్నీటిని ప్రభువుకు తెలియచేయు. ప్రతి దిగులును, ప్రతి పిరికితనమును ప్రతి ఒక్కటి దేవుని ఎదుట కుమ్మరించి ఈ రోజున. Lord, my life is, I give it to your hand. ప్రభువా నా జీవితము నీ చేతుల్లో అప్పచెపుతూ ఉన్నాను. I give it my children life to your hand. నా పిల్లల జీవితాన్ని నీ చేతుల్లో I అప్పచెపుతూ give ఉన్నాను. everything I possess in your hand. అయ్యా నాకు కలిగినదంతా నీ చేతుల్లో I give my అప్పచెపుతూ job ఉన్నాను. to your hand. నా ఉద్యోగాన్ని నీ I give చేతుల్లో my health అప్పచెపుతూ to your ఉన్నాను. hand.
I give my health to your hand. నా ఆరోగ్యము నీ చేతుల్లోనికి I అప్పచెబుతూ give ఉన్నాను. my business to your hand. నా వ్యాపారాన్ని నీ చేతికి I అప్పచెబుతూ give my ఉన్నాను. children education to your hand. నా పిల్లలు మరి వారి చదువులన్నీ నీ చేతుల్లో అప్పచెబుతూ Future ఉన్నాను. your hand. వారి భవిష్యత్తుకు నీ చేతుల్లో Everything to అప్పచెబుతూ your ఉన్నాను. hand, Lord. ప్రతి ఒక్కటి నీ చేతుల్లోనికి I have తీసుకో. nothing in my hand. ఈ రోజు ఇప్పుడు నా చేతిలో ఇక ఏమీ లేదు. Oh Lord, everything belongs to you. ప్రతి ఒక్కటి నీ సొంతము. Now you take care. ప్రతి ఒక్కటి నీవు చూసుకో Now you ప్రభువా. take care. ప్రతి ఒక్కటి నీవు Now you చూసుకో. take care, Lord. ఇక మొదలుకొని నీవే చూసుకో Whatever ప్రభువా. I listen. ప్రభువా ఏదైతే No, whatever news I listen. ఏ వార్త నేను వింటూ ఉన్నాను, Whatever word I listen. ఏ మాటలైతే నేను వింటూ Whatever ఉన్నాను, doubt I came. It came. Whatever doubts I get. ఏ అనుమానాలైతే నాకు వస్తూ ఉన్నాయో, Lord, I will tell the devil to get away from me, Lord. అపవాదితో నేను చెబుతున్నాను, నా ఎదుట నుండి తొలగిపో, Get away from me. నా యొద్ద నుండి తొలగిపో My యేసునామములో. Lord will take care. నా ప్రభువే He is my చూసుకుంటాడు. Lord. ఆయన నా ప్రభు, He is my King. ఆయన నా రాజు, He wants me. నేను ఆయన సొంతము. Hallelujah. హల్లెలూయా. అందరూ చేతులెత్తి ప్రార్థన చేసామా? మనందరము చేతులెత్తి ప్రార్థన Everybody చేద్దామా? raise your hand and say that. Hallelujah. మనందరము చేతులెత్తి మాట Nothing చెబుతాం. is impossible for God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. Nothing is impossible for God. దేవునికి అసాధ్యమైనది అందరూ ఏదీ చెప్పండి. లేదు. Hallelujah. మనందరం ఈ మాట Whatever చెబుదామా? worry you have, ఏ దిగులు నీకున్నా, whatever pain you ఏ have, బాధ నీవు అనుభవిస్తూ which ఉన్నా, is pressing your heart, నీ హృదయాన్ని ఏది కలవర పెడుతూ Give it ఉన్నా, to God. దేవునికి అప్పచెప్పి ఈ రోజున and take care of the pain. Oh, let the peace of God comes into your heart. దేవుని సమాధానము నీ హృదయంలోనికి Let వచ్చును the గాక. joy of salvation comes into your heart. రక్షణ ఆనందము నీ హృదయంలోనికి Take వచ్చును the గాక. rest in the bosom of God. దేవుని రొమ్మున నీ విశ్రాంతి తీసుకో. Hallelujah. హల్లెలూయా. Go without taking the rest in of the in his bosom. ఆయన యొక్క రొమ్మున మనము విశ్రాంతి తీసుకోవాలి. Don't go out of this place without that. ఈ స్థలములో నుండి అటువంటి విశ్రాంతి లేకుండా మనం వెళ్ళవద్దు. See the peace of God. దేవుని యొక్క సమాధానాన్ని మనం చూడాలి. See the joy of God. రక్షణ ఆనందాన్ని మనం పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Only one confidence. ఒకే ఒక ధైర్యము, My God will take care. నా దేవుడు చూసుకుంటాడు. అందరూ చెప్తామా? Raise your hand and say, My God will take care. మనందరము చేతులెత్తి చెబుదామా? My- నా దేవుడు My చూసుకుంటాడు. God knows. నా దేవునికి తెలుసు. He will take care. ఆయన చూసుకుంటాడు. He will take care. ఆయన చూసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to the Lord. హల్లెలూయా. హల్లెలూయా. Jesus. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సజీవుడవైన దేవా, జీవము గలవాడా, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నీవు మమ్మల్ని లక్ష్య పెడుతున్నావు గనుకనే, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుకనే ప్రభువా, ఈరోజు నీవు మాతో మాట్లాడి ఉంటూ ఉన్నావు ప్రభువా. అయ్యా, నీ రక్షణ అనే శిరస్త్రానము ఎంత విలువైనది ప్రభువా. అనేక సార్లు ప్రభువా దీనిని మేము పక్కన పెట్టి అనేక సార్లు సమస్యల్లో మేము చిక్కుకున్నాం ప్రభువా. ఆత్మీక జీవితంలో మరణించిన స్థితిలోనికి మేము వెళ్ళిపోయాము తండ్రి. ఎల్లప్పుడూ దిగులుగా ఉంటూ ఉన్నాం ప్రభువా. నైనా ఎల్లప్పుడూ కృంగిపోయిన హృదయంతో మేము ఉంటూ ఉన్నాం ప్రభువా. ఎటువంటి ఆశ లేకుండా నిరాశలో మేము కూరుకుపోయి ఉంటూ ఉన్నాం ప్రభువా. ఎటువంటి వెలుగును మేము చూడలేకుండా ఉన్నాం ప్రభువా. మా జీవితంలో ఈ పరిస్థితి ఎలా మేము దాటుకుంటాము, మా జీవితంలో ఈ కార్యములు ఎలా జరుగుతాయని ప్రభువా మేము అర్థం కాని స్థితిలో మేము జీవించాం ప్రభువా. అయ్యా, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇంత గొప్ప శిరస్త్రాణమును ప్రభువా నీవు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, నీవు నీ రక్తాన్ని కార్చి ప్రభువా నైనా నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని అప్పచెప్పి ప్రభువా తన రక్తాన్ని చిందించి మమ్మల్ని కొన్నావు ప్రభువా, నీకు వందనాలు. ఇక మీదట మేము నీ సొత్తై ఉన్నాం ప్రభువా నైనా. ఇదిగో మా సొంత ఆలోచనలు ప్రభువా నైనా, మా సొంత ప్రణాళికలు ప్రతి ఒక్కటి కూడా మేము పక్కన పెట్టి వేస్తూ ఉన్నాం ప్రభువా. మా ఆలోచనలు పని చేయడానికి వీలు లేదు ప్రభువా. మా సొంత ఉద్దేశాలు నెరవేరడానికి వీలు లేదు ప్రభువా. ఇదిగో మా జీవితాన్ని నీకు అప్పచెప్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మా జీవితము నీ సొత్తు ప్రభువా నైనా. మేము నీ వశంలో ఉన్నాం ప్రభువా నైనా. మమ్మల్ని మేము సంపూర్ణంగా నీకు లోపరుస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు. అయ్యా, సంపూర్ణముగా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. మా కుటుంబాన్ని నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాం. మా ఉద్యోగాన్ని నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాం. మా పిల్లలను నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాం. మేము నివసించే స్థలములను ప్రభువా నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మేము చేయబోయే ప్రతి కార్యములు నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. మా జీవితంలోనికి వచ్చే ప్రతి వ్యక్తిని నీ చేతుల్లోనికి సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రతి ఆలోచన నీకు లోపరుస్తూ ఉన్నాము తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా,
నీవు చూసుకుంటావు తండ్రి. నీ దృష్టి మాపైన నిలిపినందుకు వందనాలు ప్రభువా. నీ రక్తముతో మమ్మల్ని కొన్నందుకు వందనాలు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. నీకే సమస్త మహిమ చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇక మొదలుకొని ప్రభువా నాయనా, ప్రభువా మా జీవితం అనే ఈ ఓడకి నావికుడవు నీవే ప్రభువా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా జీవితం ద్వారా నిన్ను నీవు మహిమపరచుకొనమని, నీ ప్రణాళికల ఉద్దేశంలో నెరవేర్చుమని అయ్యా, ఇదిగో నీ శక్తిని కనబరచుమని, నీ విజయమును నీ సమాధానమును మాకు అనుగ్రహించమని నజరేయుడు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.